హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. ఈరోజైతే ఇక ఆనంది ఏ తప్పు చెయ్యలేదని జ్యోతి అయితే గుండె పగిలే నిజాన్ని చెప్పబోతోంది. పార్టీలోకి ఇందుమతిని తీసుకొచ్చి మరిక జ్యోతి ఎలా నిజం తెలుసుకుంది, మరిక తన కూతురు ఆనందే ఏ తప్పు చెయ్యలేదని జ్యోతి ఎలా నిరూపించబోతోంది, ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈరోజైతే హోలీ సంబరాలకు ఆనందిని రమ్మని ఆహ్వానించమని పురుషోత్తమైతే సునందతో అంటూ ఉంటాడు కదా. దాంతో ఇక సునంద అయితే ఆదిత్యకు ఒక కండిషన్ పెడుతుంది. అది, నేను ఆనందిని ఇక్కడికి పిలవాలంటే నువ్వు ఆనందితో మాట్లాడకూడదు. ఇక్కడికొచ్చాక నువ్విక ఆనందితో మాట్లాడకపోవడమే ఆనందికి మనం వేసిన శిక్ష అని చెప్పి ఇలా మాట తీసుకుంటుంది ఆదిత్యతో సునంద అయితే. అప్పుడే ఇక ఆదిత్య అయితే, ఇక ఇప్పుడు అమ్మ పరువు పురుషోత్తం గారి ముందు పోకూడదు. ఇక మేము ఫ్యామిలీ వాళ్లమని పురుషోత్తం గారికి తెలిస్తే మా కుటుంబం పరుగుపోతుంది. కాబట్టి నేను ఆనందితో మాట్లాడనమ్మా, నువ్వు చెప్పిన విధంగానే ఆనందుని ఇక్కడికి రొమ్మని చెప్పు అని చెప్పి వాళ్లమ్మకైతే మాట ఇస్తాడు ఆదిత్య. దాంతో సునంద ఆనందికి కాల్ చేసి, ఇక మా గెస్ట్ హౌస్లో పార్టీ జరుగుతోంది, ఇక నువ్వు వెంటనే ఇక్కడికి వచ్చే ఆనంది. ఇక మా రిసార్ట్లో ఈరోజు హోలీ సంబరాలు జరుగుతున్నాయని సునంద ఆనందికి కాల్ చేసి చెప్పడంతో ఆనంది కూడా ఇక అక్కడికి వచ్చేస్తుంది. సునంద గారి గెస్ట్ హౌస్లో హోలీ సంబరాలు జరుగుతున్న ప్లేస్ దగ్గరికి ఆనంది కూడా వస్తుంది. అప్పుడే ఆనంది రాగానే జీవన అయితే ఆనందిని అవమానిస్తూ ఉంటుంది. ఏంటి, ఇక నువ్వు రమ్మని చెప్పగానే వచ్చేయడమేనా? ఇక నువ్వు ఎప్పుడెప్పుడు ఈ కుటుంబంతో కలిసిపోవాలని అనుకుంటున్నావు కాదు. అత్తయ్య ఇప్పుడు తప్పనిసరి పరిస్థితిలో నిన్ను పిలిచింది, పురుషోత్తం గారి ద్వారా నువ్వు ఇక్కడికి వచ్చావు. అంతేకాని నిన్ను ప్రేమతో ఇక ఇక్కడికి పిలవలేదు. అది గుర్తుపెట్టుకో, ఇక్కడ ఎక్కువ చెయ్యొద్దు అని చెప్పి ఇక్కడ చాలా గొడవ చేస్తూ ఉంటుంది ఆ ఆనంది రాగానే జీవనైతే. అప్పుడే ఆనంది అయితే, జీవన, నువ్వు కొంచెం నోరు మూసుకుంటావా? తప్పులేంటో ఖచ్చితంగా ఎవరు తప్పు చేశారో ఏదో ఒకరోజు తెలుస్తుంది. అప్పుడు చెప్తాను నేనందరి సంగతీక. ఇప్పుడు మనం వచ్చింది పార్టీకి, హోలీ సంబరాలు జరపడం కోసం ఇక్కడికి వచ్చాము. మనం అదే పనిలో ఉండాలి. అంతేకాని గొడవలు ఇప్పుడు అవసరమా అని చెప్పి ఆనంది అనడంతో సునంద కూడా, జీవన, నువ్వు కొంచెంసేపు నోరు మూసుకో, ఇక అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం, పురుషోత్తంగారు వింటే బావుండదు అని చెప్పి ఇక వాళ్ళిద్దరి కోడల్నైతే గొడవ నుండి ఆపేస్తుంది. ఇక అందరూ కూడా పార్టీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఇక ఇలా శశికాంత్తో చైతంగా అయితే, ఏంటన్నయ్యా ఇంకా చూస్తున్నావ్, నువ్వు వదిన ఏంటి సైలెంట్గా ఉన్నారు, హోలీ ఇక మీరు జరుపుకోరా, ఎంజాయ్ చేయరా అని చెప్పి వాళ్ళిద్దరి చేత రంగులు పూసుకునేలా చేసి వాళ్ళిద్దరితో డాన్స్ చేయిస్తూ ఉంటాడు చైతన్య శశికాంత్ అయితే. అప్పుడే ఇక ఆ హోలీ సంబరాల్లో ఆదిత్య బాగా తాగేస్తాడు. తాగేసిన మత్తులో ఆదిత్య అయితే ఆనంది చెయ్యి పట్టుకుని, ఆనంది, ఈరోజు నేనందరి ముందు నిజం చెప్తున్నాను. ఇక నేను తాగేసి మాట్లాడటం లేదు, నా లోపల ఉన్న మాటలే బయటకు చెప్తున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇక నువ్వంటే నాకు ఇక మా అమ్మ కంటే ఎక్కువ ఇష్టం. కాని ఇప్పుడు నువ్వు నాకు ఎందుకు ఇష్టం లేదో తెలుసా? ఇక నువ్వు తప్పు చేశావు, తప్పు చేశావని అందరూ నమ్ముతున్నారు. కాని నువ్వు తప్పు చేయలేదు అంటున్నావు. ఆ తప్పును నువ్వు నిరూపించుకోలేకపోతున్నావు. అందుకే నువ్వు అంటే ఇప్పుడు నాకు నచ్చడం లేదు ఆనంది. ఇక నువ్వు నాకు ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే, ఇక నా కాళ్లతో నేను నిలబడి ఇలా చేస్తున్నాను, డాన్స్ చేస్తున్నాను, అందరితో కలిసి ఎంజాయ్ చేస్తున్నాను అంటే కారణం ఎవరు? నువ్వు. నాకు కాళ్ళొచ్చేలా చేసి ఇక నువ్వు నాకు ఇలా పునర్జన్మని ఇచ్చావు. ఇక కాళ్ళు లేని నన్ను పెళ్లి చేసుకుని ఎన్నో కష్టాలు పండావు. ఏ ఆడదానికి ఇలాంటి కష్టాలు రావనుకుంటాను. కాని నువ్వు నాకోసం ఎన్నో పడ్డావు. అవన్నీ నాకు గుర్తున్నాయి ఆనంది. కాని ఇక నువ్వు చేసిన తప్పే ఇక నువ్వు చెయ్యలేదని నువ్వు నిరూపించుకోలేకపోతున్నావు. అదే నాకు నీలో నచ్చట్లేదు అని చెప్పి తాగేసిన మత్తులో ఆదిత్య అయితే ఇక పార్టీలో అందరి ముందు ఆనంది తన భార్య అంటే తనకు చాలా ఇష్టం. ఈరోజు తను బ్రతికున్నాడంటే కారణం తన భార్య. తనకు కాలు రావడానికి ఎంత కష్టపడిందో అవన్నీ కూడా స్టాఫ్ మొత్తానికి కూడా తాగేసిన మత్తులో ఆదిత్య మొత్తం చెప్పేస్తాడు. అప్పుడే ఇక అందరూ కూడా, అవునా, ఆనంది మేడం గారు ఆదిత్య భార్యాభర్తల, ఇక వీళ్ళు ఏదో కలహాల వల్ల విడిపోయారా అని చెప్పి స్టాఫ్ మొత్తం తెలుసుకుంటారు. వీళ్ళు భార్యాభర్తలని తెలుసుకుని చాలా సంతోషిస్తారు. కాని వీళ్ళు విడిపోయినందుకు చిన్న చిన్న అపార్థాలకు ఇలా విడిపోయారని చెప్పి బాధపడుతూ ఉంటారు. అప్పుడే ఇక ఆనంది మాత్రం గట్టిగా నిర్ణయం తీసుకుంటుంది. ఇదంతా నా తప్పే, నేను తప్పు చెయ్యలేదు. కాని ఆ తప్పును నిరూపించుకోలేకపోతున్నాను. అదే నేను చేసిన పెద్ద తప్పు
అని చెప్పి ఆనందికి అర్థమవుతుంది. అప్పుడే ఇక శశికాంతు, ఇక చైతన్య అయితే, చూసావా వదిని, అన్నయ్యకు నీ మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పటికైనా అర్థమైందా? నువ్వు ఏ తప్పు చెయ్యలేదు వదిని, నాకు తెలుసు, నాన్నకు తెలుసు. ఇక ఇలా వీళ్ళు గుడ్డిగా నమ్మిస్తున్నారు నువ్వు తప్పు చేశావని. నువ్వు తప్పు చెయ్యలేదని నువ్వు ఎలాగైనా నిరూపించుకోవాలి. ఈ ఇంటి కోడలుగా, ఈ ఇంటి పెద్ద కోడలుగా నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టాలి వదిని. నువ్వు ఏం చేశావో తెలియదు, ఎలాగైనా నీ తప్పు లేదని నిరూపించుకో అని చెప్పి ఇక ఇలా మోటివేషన్ చేస్తూ ఉంటారు చైతన్య, శశికాంత్ కూడా ఆనందికి. అప్పుడే ఇక ఆనంది అయితే ఆలోచిస్తూ ఉంటుంది. చెయ్యని తప్పుకు శిక్ష ఎందుకు అనుభవించాలి? ఇంకా ఎన్నాళ్లు నా జీవితంలో ఈ కష్టాలు? నా భర్తతో విడిపోయి నేనింక ఎన్నాళ్లు ఉండాలి? ఇటు ఆదిత్య బాధపడుతున్నాడు, ఇటు నేను బాధపడుతున్నాను. కాని తప్పు మాత్రం మీ ఇద్దరం కాకుండా వేరే వాళ్లు చేశారు. వాళ్ళెవరనేది తెలుసుకోవాలి అని చెప్పి గట్టిగా అనుకుంటుంది ఆనంది. అయితే ఇంతలోనే ఇక జీవనకైతే ఇందుమతి కాల్ చేసింది. ఎక్కడ జీవన అక్కడ ఇక ఆనంది ఆదిత్య ఎంజాయ్ చేస్తున్నారు, ఇకగకంతా తెలుసు అని చెప్పి ఫోన్ చేస్తుంది. అవును పెద్దమ్మ, ఇక్కడ వీళ్ళిద్దరి ఎంజాయ్ చేస్తూ ఉండగా తట్టుకోలేకపోతున్నాం, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఇక ఇలా జీవన అయితే ఇందుమతితో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఇందుమతి అయితే, నేను చెప్పినట్టు చెయ్యి, ఎలాగైనా ఆ ఆనందిని అవమానించి అక్కడ్నుంచి పంపించేలా నేనొక ప్లాన్ చెప్తాను అని చెప్పి ఇందుమతి అయితే జీవనకు ఇలా ప్లాన్ చెప్తుంది. ఇక నువ్వు ఆనంది తప్పు చేసిందని నిరూపించావు కదా లోకల్ టీవీ వాళ్లకు, ఇక ఇదంతా చేసింది ఆనందిని, ఇక అందరికీ తెలుసు కదా. అదే విషయం మరొకసారి గుర్తుచేయి సునందాకు, ఆదిత్యాకు. అప్పుడు ఇక ఆనంది పని అయిపోతుంది. ఇక అక్కడ్నుండి గెంటేస్తారు. ఇక అంతేకాదు, ఆనందిని నువ్వేదో ఒకటి చెయ్యాలి. ఆ పార్టీలో ఆనందిని చాలా ఘోరంగా అవమానించేలా చెయ్యాలి. తన గురించి, తన ఫ్యామిలీ గురించి, తను ఎందుకు దూరమయ్యింది ఫ్యామిలీకి, అవన్నీ కూడా నువ్వు చెప్పాలి అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది ఇందుమతి అయితే జీవనతో. అప్పుడే ఇక జీవన అయితే, ఏమో పెద్దమ్మ, ఏం వర్క్ ఇక్కడ, ఏ ప్లాన్ వర్కౌట్ అయ్యేలా లేదు అని చెప్పి జీవన అయితే అంటూ ఉంటుంది. ఏదో ఒకటి చెయ్యే, ఆ ఆనంది తాగే కూల్ డ్రింక్స్లో ఇక నువ్వు మందు కలుపు. అప్పుడు ఇక తాగేసి ఆనంది ఇక నోటికి వచ్చినట్టు సునందాను తిడుతుంది, ఆదిత్యాను కూడా తిట్టి కడిగేస్తుంది. అప్పుడు ఇక ఆనంది తాగుబోతుది అని చెప్పి మనం ఎలాగైనా ఆనందిని అవమానించాలి అని చెప్పి ఇక ఇలా ఇందుమతి అయితే సలహా చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఇందుమతి అయితే జీవనతో మాట్లాడుతూ ఉండగా ఇంట్లో ఉన్న జ్యోతి అయితే ఇందుమతి మాటలు వింటూ ఉంటుంది. ఏంటి, ఎవరితో ఇలా మాట్లాడుతుంది? ఆనందిని అవమానించమని, హోలీ సంబరాలు ఇక ఎలాగైనా తనకి అవమానం జరగాలని మాట్లాడుతుంది. అసలు ఏం జరుగుతుంది అని చెప్పి జ్యోతి అయితే ఇలా ఇందుమతి మాటలు విని షాక్ అవుతుంది. అంతేకాదు, జీవన ఇక మన లోకల్ టీవీ వాళ్లకు కాల్ చేసి మనమే ఇదంతా చేశామని ఎట్టి పరిస్థితిలో ఆ ఆనందికి తెలియకూడదు, ఆనందికి తెలియకుండా మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం, కాని అది అలాగే కంటిన్యూ కావాలి, లేకుంటే మనం ప్రమాదంలో పడ్డట్టే అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది. ఇందుమతి అయితే ఇక ఆనంది ఏదో రకంగా ఇదంతా చేసింది నువ్వే అని తెలుసుకుంటుందేమో జీవన, జాగ్రత్తగా ఉన్నావు కదా, ఇక ఇప్పుడు పార్టీలో తనకేమైనా అవమానం జరిగితే ఇక అది తట్టుకోలేక ఆనంది ఇక ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది. అసలు ఈ అవమానానికి కారణం ఇక లోకల్ టీవీ వాళ్లవల్లే. ఇంక ఇంటి పరువు పోయిందనే కదా మా అత్తయ్య నన్ను ఇంత ఘోరంగా అవమానించింది అని చెప్పి ఆ ఆనంది అలర్టవుతుంది. చాలా జాగ్రత్తగా ఆ విషయం బయటకు రాకుండా చూసుకో అని చెప్పి ఇలా ఇందుమతి అయితే జీవనతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలన్నీ కూడా జ్యోతి వింటూ ఉంటుంది. అంటే అసలు తప్పు చేసింది నా కూతురు జీవన అన్నమాట, కాని ఇక శిక్ష మాత్రం కుట్టి అనుభవిస్తుంది అని చెప్పి నిజం తెలుసుకుంటుంది. ఇందుమతి జీవనతో ఫోన్లో మాట్లాడుతూ ఉండగా చాటుగా విన్న జ్యోతి అయితే, ఎలాగైనా కుట్టి నిప్పు నేనే కాపాడాలి, కుట్టి నాకోసం ఎంతో చేసింది, ఇంటికోసం నాకోసం ఇక మొన్న సూర్య ప్రాణాలను కాపాడి నాకు ప్రతిభిక్షను పెట్టింది, అలాంటి కుట్టి జీవితం అన్యాయం కాకూడదు, తన భర్తకు తన అత్తారింటికి దూరం కాకూడదు, కుట్టి ఇక నా కూతురు స్థానంలో ఉంది, నా కూతురు తప్పు చేసే శిక్ష కుట్టి అనుభవిస్తుంది, అప్పన్నుండి అంతే, ఇక నా కూతురు చేసుకోవలసిన పెళ్లి కుట్టి చేసుకుని ఇక నా గౌరవాన్ని నిలిపింది, అంతేకాదు ఆదిత్యను కాళ్ల వచ్చేలా చేసి తన భర్తను తన వాడిని చేసుకుంది, అలాంటి కుట్టిని ఇప్పుడు ఆదిత్యకు దూరం చేసింది జీవన, ఈ జీవనకు ఇందుమతికి బుద్ధి చెప్పాల్సిందే అని చెప్పి జ్యోతి అయితే వీళ్ల మాటలు చాటుగా విని ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా అక్కడికి ఆనందికి ఇక కూల్ డ్రింక్స్లో మందు కలుపు ఇస్తూ ఉండగా ఇక ఆనందికి బదులుగా ఆదిత్య తాగిస్తాడు. ఆదిత్య తాగి ఇక మొత్తం కూడా ఇలా అంటూ ఉంటాడు,
తనకు మనసులో ఉన్నది మొత్తం ఆనంది మీద ఉన్న ప్రేమను మొత్తం బయటపెట్టేస్తాడు. దాంతో ఇక సునంద షాక్ అవుతుంది. నా కొడుకు తాగడమేంటి, ఇలా ఇక తన లోపల ఉన్న నిజాలన్నీ బయటకు ఇలా బయటపెట్టడమేంటి అని చెప్పి సునంద షాక్లో ఉంటుంది. నా ఆది ఎప్పుడూ తాగడు, ఎంత పెద్ద పార్టీ అయినా నా ఆది తాగేవాడు కాడు, కాని కూల్డ్రింక్స్లోని ఏదో కల్పించారు, అందులో మత్తుందని వాడికి తెలియక వాడు తాగి ఈరోజు ఈ పార్టీని ఇలా గందరగోళం చేశాడు అని చెప్పి సునంద అయితే షాక్లో ఉంటుంది. ఇక ఆనంది మీద ప్రేమను బయటపెట్టి ఎలాగైనా నువ్వు తప్పు చేయలేదని నిరూపించుకోవాలి ఆనంది అని చెప్పి గట్టిగా చెప్తూ ఉంటాడు. దాంతో గట్టిగా అనుకుంటుంది ఆనంది, అయితే తన తప్పు లేదని నిరూపించుకోవాలని. ఇంతలోనే జ్యోతి అయితే ఇక ఇందుమతిని గమనిస్తుంది కదా. ఆ మాటలన్నీ విని, పదవే ఇక నువ్వు కుట్టే జీవితాన్ని నాశనం చేస్తావా, ఇక నువ్వు అసలు నా చిన్నత్తాయమని చెప్పుకోవడానికి నాకు సిగ్గుసేటుగా ఉంది, నీలాంటిదాన్ని ఇంట్లో పెట్టుకోవడం నేను సూర్య చేసిన తప్పు అని చెప్పి ఈరోజైతే అసలు నిజం తెలుసుకున్న జ్యోతి అయితే ఇందుమతి చెయ్యి వెనక్కి విరుస్తూ ఇలా తీసుకొస్తూ ఉంటుంది హోలీ సంబరాలు జరుపుతున్న సునంద రెస్టారెంట్కి. అప్పుడే ఇక అందరూ కూడా షాక్లో ఉంటారు. ఏంటి జ్యోతిని పిలవలేదు కదా హోలీ సంబరాలకు, జ్యోతి ఏంటి ఇందుమతిని అంత కోపంగా తీసుకొని ఇక్కడికి వస్తుంది అని చెప్పి సునంద అయితే షాక్లో ఉంటుంది. అప్పుడే ఇక జ్యోతి అయితే, అమ్మా కుట్టి, ఇక నీ గురించి నిజం నాకు తెలిసిపోయిందమ్మా. ఆ రోజు చైత్ర శ్రీతల పెళ్లి నువ్వు జరిపించలేదు, అది జరిపించడానికి కారణం ఎవరో తెలిసిపోయింది అని చెప్పి జ్యోతి అయితే అంటూ ఉంటుంది. అది విన్న ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి జ్యోతమ్మ, నువ్వనేది ఎవరో, ఇక వాళ్ల పెళ్లి అక్కడ జరిగేటట్టు చేసి లోకల్ టీవీ వాళ్లకు కాల్ చేసి మన కుటుంబం పరువు తీసింది ఎవరో నీకు తెలిసిపోయిందా అని చెప్పి ఇలా ఆనంది అడగడంతో, తెలిసిందమ్మా, తెలిసింది కాబట్టి నిజాన్ని బయటపెట్టడం కోసమే నేను ఇక ఇందుమతిని ఇక్కడికి తీసుకొచ్చానమ్మా అని చెప్పి జ్యోతి అయితే అంటూ ఉంటుంది. అది విన్న ఆదిత్య, సునంద, చైతన్య అందరూ కూడా షాక్. జ్యోతి వైపు, ఇందువైతు వైపు చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక ఇలా జ్యోతి అయితే, చూడు, ఇక నువ్వు నిజాన్ని ఏంటో చెప్తావా నీ నోటి నుండి, లేకుంటే ఇక నేనేం చేస్తానో నాకే తెలియదు. ఇదంతా ఎవరు చేశారు, ఎందుకు చేశారు, నువ్వు జీవనా, అన్నీ కూడా అర్థమయ్యేలా చెప్పు సునందా, ఫ్యామిలీకి అని చెప్పి జ్యోతి అయితే ఇలా బెదిరిస్తూ ఉంటుంది. ఇందుమతి చెయ్యి వెనక్కి వీరుస్తూ ఇక జరిగిందంతా మర్యాదగా చెప్పని. అప్పుడే ఇక ఇందుమతి అయితే జీవన వైపు బాధగా చూస్తూ ఉంటుంది. తప్పట్లేదు జీవనా, నీ నిజస్వరూపం నీ అమ్మే నా నోటి నుండి బయటపెట్టిస్తుంది. ఇలా జరుగుతుందని నా కలలో కూడా నేననుకోలేదు. ఇక ఇప్పుడు నిన్ను తప్పించుకోవడం కోసం ఇక నిన్ను బలి చెయ్యాల్సిందే అని చెప్పి ఇందుమతి అయితే ఇక ఇలా ఆనంది దగ్గరికొచ్చి, ఆనంది, సారీ, ఇక ఇదంతా నేను జీవన ఇద్దరం కలిసి చేశాము. జీవన చేసింది, నేను జీవనకు తోడుగా ఉన్నాను, కాని తప్పంతా జీవనదే, నేనేం చెయ్యలేదు. ఆ రోజు చైత్రశ్రీతల పెళ్లి గుళ్ళో జరిపించింది జీవనే, నిన్న అక్కడికి వెళ్లేలా చేసి ఇక లోకల్ టీవీ వాళ్లకు సునంద, ఇక శశికాంత్ గారి రెండో భార్య, ఇక ఇలా చైత్ర పెళ్లి జడ్జి గౌరీప్రసాద్, ఇక మనవడు శ్రీతన్ ఇద్దరూ కూడా దొంగచోటుగా పెళ్లి చేసుకుంటున్నారు. అక్కడ ఘోరం జరిగిపోతుంది అని చెప్పి ఇక ఇలా లోకల్ టీవీ వాళ్లకు కాల్ చేసి నీ పేరు చెప్పి ఇదంతా జీవన చేసిందానంది అని చెప్పి జీవనకు ఇక ఇలా దిమ్మ తిరిగే షాకిస్తుంది ఇందుమతి అయితే ఆనంది ముందు నిజాన్ని బయటపెట్టి, దాంతో ఇక ఆనంది ఎత్తి షాకవుతుంది. ఏంటమ్మా మీరు అనేది, ఇదంతా జీవన చేసిందా, జీవనకు తోడుగా నువ్వు అలకే ఇద్దరూ కలిసి ఇక ఇలా చేశారా అని చెప్పి చాలా కోపంగా వెంటనే ఇక ఇలా ఆనంది ఎత్తి ముందుగా జీవన దగ్గరికి వెళ్లి జీవన చెంప పగలగొడుతుంది. ఏంటి జీవన, ఎందుకింత అన్యాయం చేశావో నా జీవితాన్ని, నీకు నేనేమన్యాయం చేశాను చెప్పు, ఎందుకు నా మీద అంత కోపం తలిచి ఇక నన్ను ఇంట్లో నుంచి ఆదిత్య నుండి దూరం చేశావు అని చెప్పి జీవన చెంప పగలగొట్టి ఆనంది అయితే ఇలా అడుగుతూ ఉంటుంది జీవనైతే. దాంతో ఇక జీవనైతే, సారీ ఆనంది, ఇక తప్పైంది, నన్ను క్షమించు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది జీవనైతే ఆనంది ముందు. ఏంటి జీవన, నిన్ను క్షమించేది, ఇంకా నిన్ను క్షమించను, ఇక నువ్వు చేసింది చిన్న తప్పు, ఇక నీ తప్పులెన్నో క్షమించాను, మా జ్యోతమ్మ కోసం, జ్యోతమ్మ కూతురు ఇలాంటిదని తెలిస్తే జ్యోతమ్మ బాధపడుతుందని చెప్పి నువ్వు చేసిన మీరాలు ఘోరాలు అన్నిటినీ క్షమించి చివరికి నిన్ను ఈ స్థాయిలో ఉంచాను. కాని నువ్వు మాత్రం నేను తప్పు చేయకపోయినా చేసిందని చెప్పి అత్తయ్యకు, మా ఆయన ఆదిత్యకు నా మీద కోపం వచ్చేలా చేసి మా అందర్నీ విడగొడతావా? ఎందుకు మరి ఇలా మనుషుల్లా కాకుండా మృగంలా ఆలోచిస్తున్నావు అని చెప్పి ఆనంది అయితే చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది జీవనకైతే. దాంతో ఇక జీవనైతే, అంతా మా పెద్దమ్మ వల్లే, మా పెద్దమ్మ ఈరోజు తప్పించుకోవడం కోసం నన్ను ఎరికించేసింది అని చెప్పి చాలా కోపంగా జీవనైతే చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోతి అయితే, చూడండి సునందగారు, తప్పేంటో తెలుసుకోకుండా తప్పు చేసిన వాళ్లని ఇంట్లో పెట్టుకొని తప్పు చెయ్యని ఆనందిని
ఇంత పెద్ద శిక్ష విధించారు. ఇక ఇప్పుడు మీరేం శిక్ష విధిస్తారో? ఇక నా కూతురైనా వేరే వాళ్లైనా నాకొక్కటే కాబట్టి నా కూతురికి ఎలాంటి శిక్ష వేస్తారో మీ ఇష్టం. ఇక నా కూతురు ప్లేస్లో ఇక కుట్టి ఉంది. కుట్టినే నా కూతురనుకుంటాను. నా కూతురు కుట్టి నాలాగే ఇక న్యాయం వైపు ఎప్పుడూ కూడా నడుస్తుంది. ఆ విషయం నాకు తెలుసు. ఎందుకంటే కుట్టి నా కూతురు కాకపోవచ్చు, కానీ నా చేతుల్లో చిన్నప్పట్నుండి పెంచుకున్నాను. ఇక నా కన్న కూతురు కంటే నాకు పెంచుకున్న కుట్టి అంటేనే ఎక్కువ ఇష్టం. ఎందుకో నాకు తెలియదు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. తన కూతురు ఇలాంటి పని చేసింది. జీవన వేరే కుట్టిమీద నిందవేసి తనని ఇంత బాధపెట్టింది. అంతా నా కూతురు వల్లనే కుట్టికి కష్టాలు అని చెప్పి తన కూతురు ఇంత క్రూరంగా ఆలోచిస్తుందని జ్యోతి అయితే చాలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే అది చూసిన ఆదిత్య అయితే తట్టుకోలేకపోతాడు. ఏంటి ఆంటీ, ఎందుకు ఏడుస్తున్నారు? తప్పు జీవన చేస్తే మీరెందుకు ఏడవాలి అని చెప్పి అంటూ ఉండగా, ఏం లేదు ఆదిత్య, నా కడుపులో ఇలాంటి జీవన ఎలా పుట్టిందో నాకేం అర్థం కావట్లేదు. మంచికి మారుపేరులా ఉండే కుట్టి నా కడుపులో ఎందుకు పుట్టలేదని నిన్ను బాధపడుతున్నాను అని చెప్పి అంటూ ఉండగా, అప్పుడే ఆదిత్య అయితే నిజాన్ని బయటపెడతాడు. నువ్వు బాధపడవలసిన అవసరం లేదత్తయ్యా. మీరు అనుకున్నట్టే పుట్టింది మీ కూతురు, ఈ జీవన. మీ కూతురు కాదు, జీవనకు మీకు ఎలాంటి పోలికలు కనిపించడం లేదని మీరే అంటున్నారు కదా. కుట్టిమీదెందుకో ప్రేమ ఆప్యాయతో ఉంటుందని మీ మనసుకు అనిపిస్తుంది కదా. అది కన్నప్రేమ అత్తయ్యా. పేగు పంచుకొని పుట్టింది కదా కుట్టి నీ కడుపులో నుండి. అందుకే మీ ఇద్దరి మధ్య అంత బాండింగ్ ఉంది. కానీ జీవన మీకు పుట్టిన కూతులు కాదు అత్తయ్యా. జీవన ఇందుమతి మిమ్మల్ని ఇంకో మోసం కూడా చేస్తారు. మీ ఆస్తి దక్కించుకోవడం కోసం మీ కన్న కూతుర్ని మిమ్మల్ని విడదీశారు. మీకు ప్రాణగండం ఉందని చెప్పి ఆనందిని నమ్మించి మీ కన్న ప్రేమను మీకు దూరం చేశారు. ఆనందిని అని చెప్పి రోజైతే జ్యోతి తన కూతురు జీవన గురించి బాధపడుతూ ఉండగా బాధపడతాయే అని చెప్పి ఆదిత్య అయితే తాగేసిన మత్తులో ఆనంది జ్యోతి కన్న కూతురని నిజం కూడా ఈరోజు బయటపెట్టేస్తాడు. అది విన్న జీవన ఇందుమతి అయితే షాక్ అవుతారు. ఏంటి ఆదిత్య నిజంగానే మాట్లాడుతున్నాడా లేక తాగేసి ఏదో మాట్లాడుతున్నాడా అని చెప్పి జీవన అయితే షాక్లో ఉంటుంది. అప్పుడే ఆదిత్య అయితే చూడు జీవన, నేను అబద్ధం చెప్తున్నానని నువ్వనుకుంటున్నావు కదా. నేను చెప్పేది నిజమే. చిన్నప్పుడు కర్పగం ఆనందిని ఎత్తుకెళ్ళింది. తర్వాత ఆనంది తిరిగి మళ్లీ జ్యోతి ఇంట్లోనే అడుగుపెట్టింది. కాని తన కూతురుగా కాదని కర్పగం చెప్పింది. మొన్న గర్పగం కొన్ని రోజుల క్రితమే ఇక్కడికి వచ్చింది. అప్పుడే నాకన్ని విషయాలు చెప్పింది. ఈ విషయం నాకు తెలిసి చాలా రోజులవుతుంది. కాని సరైన సమయంలో మీకు చెప్పలేకపోయాను ఆంటీ. ఎందుకంటే ఆనంది చెప్పొద్దు అన్నది. మీకు ప్రాణగండం ఉందని చెప్పి ఆనంది విషయాన్ని ఇంకా దాచిపెడుతుంది. మొన్న యాక్సిడెంట్ జరిగింది కదా, అది నీకే జరిగిందేమని చెప్పి ఆనంది భయపడిపోయింది. కాని సూర్యకు కాకుండా మీకు కాకుండా వేరే ఆవిడకు తాకిందని కూలైపోయింది. నిజం చెప్తానంటేనే ఇలా జరిగింది. నిజం చెప్తే ఇంకేం జరుగుతుందేమోని భయపడింది. మొన్న వాళ్ల నాన్నలు కూడా యాక్సిడెంట్ నుండి తన కన్న కూతురే కాపాడుకుంది. మీకు తెలియదు కాబట్టి ఆనందిని మీరొక శత్రువులా భావిస్తున్నారు. కాని ఆనందికి మీరే తన కన్న తల్లిదండ్రులని తెలుసు కాబట్టి మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది. మీ కళ్లలో నీరు రాకుండా ఎప్పుడు మీ ప్రేమనే కోరుకుంటుంది. మీ కన్న కూతురు ఆనంది. ఇప్పటికైనా మీ కన్న ప్రేమను అర్థం చేసుకోండి. తల్లి తండ్రిని ఎలా కాపాడుకుంటూ వస్తుందో నా భార్య నాకు తెలుసు. నా భార్య గురించి నాకు తెలిసినంత ఎవరికీ తెలియదని నాకిప్పుడు అర్థమైంది అని చెప్పి రోజైతే ఆదిత్య అయితే జీవన బండారాన్ని బయట పెట్టడంతో పాటు జీవనజ్యోతి కూతురు కాదు, అసలైన జీవనజ్యోతి కూతురు కుట్టినే ఆనందినే జీవన అని చెప్పి గుండె పగిలే నిజాన్ని ఆదిత్య బయటపెట్టేస్తాడు. దాంతో జ్యోతి అయితే చాలా సంతోషంగా ఆనంది దగ్గరికొచ్చి, ఏంటమ్మా ఆనంది, ఈ కాలంలో ఇలా మూఢనమ్మకాలు నమ్మి నీ కన్న ప్రేమకు కన్న తల్లికి దూరమైపోవడమేంటమ్మా? నువ్విన్నాళ్ళు ఎంత కష్టాలను అనుభవించావో నాకు తెలుసు. ఎంతో గొప్పంట్లో పుట్టి సింహాద్రి పద్మమ్మ వాళ్ల ఇంట్లో కూలి పని చేసుకుంటూ బ్రతికి చదివి పెద్దదానివైపోయావు. లాయర్వే అయ్యావు. ఎన్నో కష్టాలు పడ్డావు. చివరికి అత్తారింటికొచ్చాక కూడా ఈ జీవనం వల్ల నువ్వు పడుతున్న కష్టాలన్నీ గుర్తు తెచ్చుకుంటే నాకు చాలా బాధగా ఉందమ్మా. ఇటు కన్న తల్లి కోసం ఎన్నో చేశావు, పెంచిన వాళ్లకోసం ఎన్నో చేశావు, భర్త కోసం, అత్తయ్య కోసం, కుటుంబం కోసం అన్నీ నువ్వు త్యాగాలు చేసుకుంటూనే వచ్చావమ్మా.
కాని ఇప్పటిదాకా ఏనాడు ఇక నువ్వు సుఖంగా లేవని నాకర్థమైందమ్మా. ఇక ఇప్పుడు అలా కాదు. నిజం తెలుసు కదా మాకు, ఇక నువ్వే మా కన్న కూతురువని. ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలి, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతాం. ఇక నువ్వు మా కన్న కూతురివి కాబట్టి ఇక నువ్వు శ్రీతన్ పెళ్ళి ఇక నీ చేతుల మీదుగా జరిపించాలనుకున్నావు. కాని ఇక శ్రీతన్ పెళ్లి విషయంలో కూడా జీవన తప్పు చేసి కుటుంబం పరువు తీశావని చెప్పి నిన్ను కుటుంబాలకు మరింత దూరం చేసింది. చిన్నప్పటి నుండి శ్రీతన్ కూడా నువ్వంటే చాలా ఇష్టం. నీకు కూడా శ్రీతన్ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. మీ ఇద్దరిది ఇక ఇలా సొంత అక్క తమ్ముడు కదా, అందుకే మీ బాండింగ్ కూడా చాలా బావుంటుంది. జీవనంతో అంత క్లోజ్గా ఉండడు శ్రీతన్. ఇదంతా రక్త సంబంధమే అనుకుంటాను. ఇక రక్త సంబంధానికున్న విలువ ఇక దేనికి ఉండదని అంటారు కదా. ఇక ఎవరనేది తెలియకుండా మన రక్తం మనని అందర్నీ కలిపిందమ్మా అని చెప్పి జ్యోతి అయితే ఇక సీతని విషయంలో కూడా ఆనంది ఏ తప్పు చేయలేదు. అంతా తప్పంతా ఇక అప్పనుండి ఇక ఇందుమతి జీవనే చేసుకుంటూ వచ్చారు. కాని మనమే గమనించలేదు. తప్పంతా ఆనంది మీద వేసి ఆనందిని కష్టాల పాలు చేశారు చిన్నప్పనుండి వీళ్ళిద్దరే అని చెప్పి తన కన్నతల్లి జ్యోతి అయితే ఏ రోజు తన కన్న కూతురు కుట్టి అని తెలుసుకుని కుట్టి కష్టాలకు కారణాలు ఇక ఇలా అలేఖ్య, జీవన, ఇందుమతి అని ఇక మొత్తం తెలుసుకుంటుంది జ్యోతి అయితే. అప్పుడే ఇక ఇలా అంటూ ఉంటుంది, నా కూతురు జోలికి వస్తే ఎవ్వరినీ వదిలిపెట్టను. ఇక నా కూతురు ఇక ఇప్పుడు ఆనంది అని తెలుసుకున్నాను. ఇంకా మీరు ఇక ఏమైనా కాదుకూడదని, ఏమైనా చెయ్యాలని నా కూతుర్ని కాని నన్ను కాని చూశారనికో ఇక మిమ్మల్ని ఏం చేస్తానో చూడు. ఇప్పటిదాకా మీరు పెట్టిన కష్టాలన్నీ చాలు. ఇక నుండి నా కూతురుకి ఎలాంటి కష్టం రానివ్వకుండా, కళ్లల్లో నీళ్లు రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పి ఇక జీవనకు ఇందుమతికైతే పెద్ద షాకిస్తుంది. మీరు ఎప్పటికీ మా ఇంట్లో అడుగుపెట్టకూడదు. ఇక మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు. మీరు చేసిన ద్రోహం చిన్న ద్రోహం కాదు. మా కన్న కూతుర్నే మాకు దూరం చేశారంటే ఆస్తి కోసం మీరు ఇక ఎలాంటి వాళ్లా నాకర్థమైంది అని చెప్పి ఇందుమతిని, జీవనను నిజం తెలుసుకుని దూరం పెడుతుంది జ్యోతి అయితే. ఈరోజు ఆదిత్య ద్వారా నిజం తెలుసుకుని ఆదిత్య అయితే ఈరోజు తన భార్య ఆనంది ఏ తప్పు చెయ్యలేదు. చైత్ర శ్రీతన్న పెళ్లి విషయంలో తప్పంతా ఇక జీవనది ఇందుమతిదని ఇక ఇలా ఆదిత్య, సునంద అందరూ తెలుసుకుంటారు. ఇక జ్యోతి దానితో పాటు తన కన్న కూతురు ఇక కుట్టి అని కూడా నిజం తెలుసుకుని ఫ్యామిలీస్ మొత్తం కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇక ఇలా సునంద అయితే క్షమించమని కూడా అడగడానికి ముఖం లేకుండా ఉంటుంది.